నువ్వు వస్తా అంటే మేము వద్దంటావా, నువ్వు రాను అంటే మేము ఒప్పుకుంటావా అన్నట్టే నడుస్తున్నది ఇప్పుడు తెలంగాణలో జంపింగ్ల పంచాది. కారు పార్టీలకు వెళ్ళి షేయి పార్టీలకు ఎమ్మెల్యేలు జంపింగ్లు చేస్తూనే ఉన్నారు. నిన్న మొన్నటి దాకా ఉద్యమ పార్టీని ఇడిచేది లేదు, పెద్ద మనిషిని ఈడ్చిపెట్టాం అని జోలి చెప్పిన లీడర్లంతా ఇప్పుడు సపుడుగాక పోయి కండువా మార్చుకుంటుర్రు. అట్లనే జగిత్యాల ఎమ్మెల్యే కూడా మాపటీల పోయి కండువా మార్చిండట. అయితే ఇక్కడనే లొల్లొచ్చి పడ్డది. మరి గా లొల్లేంటిది, ఆ వ్యవహారం ఏంటిదో చూద్దాం. మేం పోతామా? గట్లుంటదా అనుకుంటానే చక్కగా పోయి చేతులు చేస్తున్నారు కారు పార్టీ ఎమ్మెల్యేలు. మొన్న మాజీ స్పీకరు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం సారు కారు దిగిపోయిండు. ఇప్పుడు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాపటీలు మాటసంగ పోయి కండువా మార్చుకున్నాడు. అంత లోపట్నే నడుస్తాంది. లీడర్లు కండువా మార్చుకొని పోటు లీడర్లు చేసేదాకా బయటికి ఎరకైతే లేదు ముచ్చట. ఆఖరికి షేయి పార్టీ లీడర్లకు కూడా ముచ్చట తెలుస్తలేదట. గంతెందుకు జగిత్యాల ఎమ్మెల్యే షేయి పార్టీల చేరికైతున్న ముచ్చట జగిత్యాలనే ఉండే ఎమ్మెల్సీ షేయి పార్టీ సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి సారికే చెప్పలేదట. అసెంబ్లీ ఎలక్షన్లలో ఎగస్ పార్టీ దిక్కు నిలబడి ఓడిచ్చిన ఆయనను ఎట్లా పార్టీల షరీక్ చేసుకుంటారు, ఒకటే ఊరల రెండు కాతులు ఎట్లా పడతాయి అని అలిగి ఎలుగుల పడుతున్నాడట. ఇప్పుడు పెద్ద మనిషి రాజీనామా పెడతాడని కూడా ప్రచారం నడుస్తున్నది. అందుకే ఇక ఎమ్మటే షేయి పార్టీ ఎమ్మెల్యేలు సార్ ఇంటికి పోయి బుధగరిచ్చినట్టు చేసిండ్రు. దగ్గరికి వచ్చిన ఎమ్మెల్యేల మీద కూడా సారు గట్టిగానే గరమైందట. 40 ఏండ్ల శాంతి పదవులు ఉన్నా లేకపోయినా పార్టీనే పట్టుకొని పాకులాడితే గిట్ట చేస్తారా, నాలుగుట్లే నాదానయ్యేటట్టు చేస్తారా అని సారు మస్తు బాధపడ్డాడట. కమ్సే ఒక్క మాట చెప్పరా అని కోపానికి వచ్చిండట. ఇంకో దిక్కు ఎమ్మెల్యే ఆదాట్న పోయి షేయి పార్టీ కండువా కప్పుకునేటాలకు కారు పార్టీ వాళ్ళు కయ్యి మందిలేసిండ్రు. ఎమ్మెల్యే ఇంటికాడ లొల్లికి పోయిండ్రు. రాజీనామా పెట్టాలి అని పంచాది పెట్టిండ్రు. మరి వాళ్ళు ఎట్లా సల్లబడతారో, అటు జీవన్ రెడ్డి సారును షేయి పార్టీ వాళ్ళు ఎట్లా సల్లగా చేస్తారో గాని జంపింగ్ లో ముచ్చట మాత్రం అసలు సప్పుడే లేకుండా నడుస్తాంది. లోపటనే మాట ముచ్చట్లన్నీ ఒడిచి ఆఖరికి కండువా మార్చుకునేదాకే వాళ్ళకి తెలుస్తలేదు. మరి అట్లా ఇంకెంత మంది లైన్లో నిలబడ్డారో అనుకుంటారు ఇప్పుడు అందరూ.